హాయ్ అండి. మీకు 2,50,000కే ప్లాట్ పరిచయం చేశాను కదండి 1 మంత్ బ్యాక్. అది అమృత ప్రాపర్టీస్ అని మనకి కోనాయిపాలెం దగ్గర ప్లాట్స్ డెవలప్ చేయడం జరిగింది లో కాస్ట్. అయితే ఈ 1 మంత్లో వచ్చిన వేరియేషన్స్ ఏంటో నేను చెప్తానండి. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ మిస్ అయితే ఎలా ఉంటుందో కూడా నేను చెప్తాను క్లియర్గా. మీరు వీడియో చివరి వరకు ఫాలో అవ్వండి. ఎగ్జాక్ట్లీ నేను 1 మంత్ బ్యాక్ ఈ వెంచర్ చూపించాను. అప్పుడు ఏంటంటే 100 గజాలు అవైలబుల్ ఉన్నాయి. 100 గజాలు కూడా 2,50,000కి కేవలం సేల్ చేయడం జరిగింది. అయితే చాలామంది కొన్నారు ఆ రోజు. ఇప్పుడు ఏంటంటే మనకి 111 స్క్వేర్ యార్డ్స్ 111 గజాల నుండి మనకి ప్లాట్స్ అందుబాటులో ఉన్నాయి దీంట్లో. అయితే రేట్ ఏం పెంచలేదు. అదే స్క్వేర్ యార్డ్కి 2,500 కేవలం. అప్పుడు మనకి 2,50,000కి ప్లాట్ దొరికేది 100 గజాలు. ఇప్పుడు ఏంటంటే 2,77,000కి 111 గజాలు దొరుకుతుంది. అంటే ప్లాట్ సైజు పెరిగింది అంతే, రేటు సేమ్ రేటు. అయితే నేను ఆ రోజు చెప్పాను 30 ఫీట్ రోడ్స్ డెవలప్మెంట్ చేస్తారు ఇక్కడ, 5 రకాల ఫ్రూట్ ప్లాంటేషన్స్ డెవలప్ చేస్తారు, రోడ్డుకి అటు ఇటు మాత్రం కొబ్బరి చెట్లు పెంచుతారు, చుట్టూ చక్కగా డైమండ్ ఫెన్సింగ్ వస్తుంది, ఎంట్రన్స్లో పెద్ద గేట్ పెడతారు, అలాగే వాచ్మ్యాన్ ఉండటానికి రూమ్ కడతారు, దీంట్లో గెస్ట్ హౌస్ కూడా ప్లానింగ్ ఉందని ఆ రోజు చెప్పాను నేను. అయితే ఇదేదో ఫేక్ వీడియో అనుకుని చాలామంది రాలే, వచ్చిన వాళ్ళు మాత్రం కొన్నారు. ఆ కొన్న వాళ్ళు ఎంత అదృష్టవంతులు అంటే ఈరోజు మీరు చూడండి, వాళ్ళు ఏదైతే చెప్పారో అది 100% కంప్లీట్ చేయడం జరిగింది. అనుమానం డౌట్ పెట్టుకోకుండా వచ్చి కొన్న వాళ్ళకి ఆ రోజు కంపెనీ ఏ కమిట్మెంట్ ఇచ్చిందో 30 అడుగులు గ్రావెల్ రోడ్లు డెవలప్మెంట్ చేశారు చూడండి. మీకు మొక్కలు 5 రకాల ఫ్రూట్ ప్లాంటేషన్ డెవలప్మెంట్ కంప్లీట్ అయిపోయింది. మీకు డ్రిప్ ఇరిగేషన్ కూడా పెట్టేశారు చూడండి ఆ మొక్కలు బతకటానికి. అలాగే మీకు బోర్ లేదు ఆ రోజు, చూడండి ఈరోజు బోర్ వచ్చింది. మరలా ఇప్పుడు ఈ డ్రిప్ ఇరిగేషన్కి వాటర్ రావడానికి ఇసుక అది వచ్చి పాడవకుండా మనకి ఫిల్టర్ కూడా బిగించారు చూడండి. అలాగే అక్కడ వాచ్మ్యాన్ రూమ్ కడుతున్నారు, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. చుట్టూ కూడా డైమండ్ ఫెన్సింగ్ కంప్లీట్ అయింది, ఎంట్రన్స్లో పెద్ద గేట్ పెట్టారు. అలాగే ఆ చివరి గెస్ట్ హౌస్ రెడీ అవుతుంది చూడండి. అన్నీ కూడా చెప్పినట్టు 90% కంప్లీట్ అయిపోయినాయి. మనకి ఇంకా 15 రోజులు ఉంటే మిగతాయి కూడా కంప్లీట్ అయిపోతాయి. ఏదైతే చెప్పారో అది కంప్లీట్ చేశారు. ఒక 5 ఇయర్స్ ఫ్రీగా మెయింటెనెన్స్ చేస్తారు. ఎక్సలెంట్ కంపెనీ అయితే ఎక్సలెంట్, మీ ఇన్వెస్ట్మెంట్ ఇంకా ఎక్సలెంట్. మీరు ఏ ప్లేస్లో ఉన్నా, హైదరాబాద్లో ఉండి వేరే రాష్ట్రాల్లో ఉండి మీరు ప్లాట్ కొనుక్కుని వెళ్ళిపోతే ధైర్యంగా ఉండొచ్చు మీ ప్రాంతంలో. మీరు అమృత ప్రాపర్టీస్ ఈ వీటిని పెంచే బాధ్యత మొత్తం అమృత ప్రాపర్టీస్ తీసుకుంది. ఫ్రీ మెయింటెనెన్స్ అనమాట. బాగుంది కదండి, కంపెనీ బాగుంది కదా, వెంచర్ బాగుంది కదా, లో కాస్ట్లో వస్తుంది కదా, డెవలప్మెంట్స్ పూర్తయినాయి కదా. అయితే కొన్ని ప్లాట్లు ఉన్నాయండి, రిమైనింగ్ ప్లాట్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇప్పుడు ఏంటి ప్లస్ పాయింట్ అంటే, ఆ రోజు ఒక కంపెనీ ఉంది ఇక్కడ కోనాయిపాలెంలో. ఆ రోజు మీకు 1 మంత్ బ్యాక్. ఈరోజు 10 కంపెనీలు మొదలైనాయండి. 10 కంపెనీలు మొదలైనవి. ఎక్కడ చూసినా ప్లాటింగే కనపడుతుంది ఈరోజు. అమృత ప్రాపర్టీస్ ఏదన్నా ఏరియాకి వెళ్ళిందంటే బ్యాక్ క్యూ కడతాయి కంపెనీలు. ఇక్కడ కూడా అదే జరిగింది. ఈ అమృత ప్రాపర్టీస్ కోనాయిపాలెం రాగానే అందరూ కోనాయిపాలెం వచ్చేసారు. అయితే అమృత ప్రాపర్టీస్లో మాత్రమే కొనటం వల్ల మీకు ప్లస్ పాయింట్ ఏంటంటే 100% లెగాలిటీ అండి. రేపు ఏమన్నా డాక్యుమెంట్స్ తేడా ఉంటాయేమో, ల్యాండ్ ఎలా ఉంటుందో, ఇలాంటి భయాలు పెట్టుకోక్కర్లేదు. ఈ ల్యాండ్ని 1కి 100 సార్లు చెక్ చేసి అంతా పర్ఫెక్ట్గా ఉందన్నప్పుడే ఈ వెంచర్ డెవలప్ చేశారు. అది కూడా ఊరికి దగ్గర. చూడండి ఊరికి ఎంత దగ్గరగా ఉందో. అదే కోనాయిపాలెం, చాలా పెద్ద ఊరు. మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు వచ్చే ఎక్స్ట్రాడినరీ బెనిఫిట్స్ ఏంటంటే, ఒకటి మనం నందిగామకి దగ్గర ఉన్నామండి. నందిగామ ఈరోజు పెద్ద టౌన్ అయిపోయింది, చాలా పెద్ద టౌన్ అయిపోయింది. మన విజయవాడ హైదరాబాద్ హైవేలో బెస్ట్ టౌన్ ఏదంటే ఈరోజు నందిగామ. ఎన్ని అపార్ట్మెంట్స్, ఎన్ని షాపింగ్ కాంప్లెక్స్లు, మీరు లోపలికి వెళ్తే ఆశ్చర్యపోతారు. నందిగామ ఇంత పెద్దదా, మనం హైవే బైపాస్లో వెళ్ళిపోతా మనం అబ్జర్వ్ చేయలేదని అనుకుంటారు ప్రతి ఒక్కళ్ళు. అలాంటి నందిగామకి కేవలం 6 కిలోమీటర్ల డిస్టెన్స్. ఓకేనండి. అయితే ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్డుకి మనకి ల్యాండ్స్ తీసేసుకుంటున్నారు గవర్నమెంట్ వాళ్ళు. కంచిచర్ల దగ్గర వర్క్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు కన్ఫామ్ అయిన విషయం ఏంటంటే, సెప్టెంబర్లో మోడీ గారి చేత భూమి పూజ జరుగుతుందండి కంచిచర్లలో. ఇది కన్ఫామ్ అయింది. సెప్టెంబర్లో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆల్రెడీ భూములకి రెక్కలు వచ్చినాయి. అక్కడ పొలాలు అయితే చాలా రేటు పెరిగిపోయింది, ఓపెన్ ప్లాట్స్ కూడా రేట్లు పెరిగినాయి. సెప్టెంబర్లో భూమి పూజ అయిందంటే కంచిచర్ల పరిటాల ఏరియాలో కొనే పరిస్థితే ఉండదండి. అయితే ఇప్పుడు మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలంటే, మీరు తెలివిగా ఇన్వెస్ట్ చేయాలంటే నందిగామ, జగ్గయ్యపేటలో ఇన్వెస్ట్ చేసుకోవాలండి. ఎందుకంటే ఈ ప్రాంతం అంతా ఏపీసీఆర్డీఏలో ఉంది, అదొకటి. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మాత్రమే లో కాస్ట్లో దొరుకుతున్నాయి. ఇదే చూడండి 2,500కే గజం దొరుకుతుంది. మీరు 2,500కి గజం ఇక్కడ కొనేసుకుని పెట్టుకుంటే కంపెనీ బ్యాక్గ్రౌండ్ బాగుంది, చక్కగా మెయింటెనెన్స్ చేస్తారు కాబట్టి మీ ప్లాట్ అయితే సేఫ్గా ఉంటుంది 100%. ఎప్పుడైనా మీరు రీసేల్ పెట్టుకోవచ్చు. అయితే ఇలా స్ట్రైట్కి వెళ్ళిపోతే మీకు నది వచ్చేస్తుందండి, రామన్నపేట అంటారు. రామన్నపేట అవతల మన గుంటూరు జిల్లాలో ఉండేది ఏంటంటే అచ్చంపేట అండి. అంటే మీకు
తెలుసో లేదో రామన్నపేట నుండి అచ్చంపేటకి బ్రిడ్జ్ అనేది ప్రపోజల్ ఉందండి. మనకి ఇక్కడ వచ్చే బ్రిడ్జ్లు ఏంటి, గొల్లపూడి దగ్గర ఆల్రెడీ బ్రిడ్జ్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ మనకి మూలపాడు దగ్గర సెప్టెంబర్లో స్టార్ట్ చేసేస్తున్నారు. మరలా కంచిజర్ల దగ్గర మోగులూరు దగ్గర కూడా సెప్టెంబర్లో స్టార్ట్ చేసేస్తున్నారు. ఇన్నర్ రింగ్ రోడ్ బ్రిడ్జ్ కమ్ బ్యారేజ్ వైకుంఠపురం దామలూరు దగ్గర అది కూడా స్టార్ట్ చేస్తున్నారు. ఆల్రెడీ ఇక్కడ వేదాద్రి దగ్గర ఒక బ్రిడ్జ్ స్టార్ట్ చేశారు. ఇప్పుడు మనకి రామన్నపేట నుండి అచ్చంపేటకు ఒక బ్రిడ్జ్ ప్రపోజల్ ఉందండి. ఇది కూడా ఇంపార్టెంట్ బ్రిడ్జ్. ఇది కేవలం 5 నిమిషాల్లో మనం అలా వెళ్ళామంటే అవతలకి వెళ్ళిపోవచ్చు, రాజధానిలోకి వెళ్ళిపోవచ్చు, అమరావతిలోకి వెళ్ళిపోవచ్చు, ధరణకోటకి దగ్గర కంటే వెళ్ళిపోవచ్చు. ఇంకా ఫ్రంట్కి వెళ్తే మనకి అవుటర్ రింగ్ రోడ్ కూడా టచ్ అయిపోద్ది ఇటు నుంచి. ఇప్పుడు దాకా నేను చెప్పినవన్నీ మొత్తం మర్చిపోండి మీరు. ఎక్సలెంట్ హైలైట్ ఒకటి చెప్తానండి నేను. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అండి. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏకంగా 4600 ఎకరాల్లో మనకి ఇక్కడ తీసుకుంటున్నారండి ల్యాండ్. ఎక్కడి నుంచి, రావేల నుంచి ధరణకోట మధ్యలో ఉన్న ల్యాండ్ మొత్తం తీసేసుకుంటున్నారు 4600 ఎకరాలు. దాని వరకు కూడా స్టార్ట్ అయిపోతుంది, గ్రౌండ్ వర్క్ జరిగిపోతుందండి. 2030 కల్లా ఫస్ట్ ఫేజ్ అయిపోద్దంట. దానికి 3800 కోట్లు కేటాయించారు ఆల్రెడీ. మనకి ఇప్పుడున్న గవర్నమెంట్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన మినిస్టరే సెంట్రల్లో ఉన్నారు, విమానయాన శాఖ మంత్రి. మన చేతిలో మినిస్టర్ ఉన్నారు కాబట్టి అన్ని పనులు చకచకా జరిగిపోతున్నాయి. రేపు మనం ఇక్కడ ప్లాట్ కొనుక్కుని ఫ్యూచర్లో ఇల్లు కట్టుకుంటే జస్ట్ మనం రామన్నపేట వెళ్ళి అచ్చంపేట వెళ్ళామంటే పక్కనే ఉన్న ధరణకోటలో ఎయిర్పోర్ట్ టచ్ అయిపోద్ది. అంటే హార్డ్లీ 15 నిమిషాల్లో మనం ఫ్యూచర్లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి రీచ్ అయిపోవచ్చండి. ఎప్పుడైనా కానీ ఆల్రెడీ డెవలప్మెంట్ స్టార్ట్ అయిపోయిన తర్వాత లేకపోతే పూర్తి అయిపోయిన తర్వాత ఇన్వెస్ట్ చేశారనుకోండి 4 రెట్లు పెరిగిపోయి ఉంటుంది ల్యాండ్. అదే ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నారనుకోండి, ఇప్పుడు సెప్టెంబర్లో భూమి పూజ జరుగుతుంది అవుటర్ రింగ్ రోడ్కి. నెక్స్ట్ ఇక్కడ అచ్చంపేట రామన్నపేట బ్రిడ్జ్ కూడా స్టార్ట్ చేసేస్తారు. నెక్స్ట్ ఎయిర్పోర్ట్ కూడా స్టార్ట్ అయిపోద్ది వర్క్. ఇవన్నీ స్టార్ట్ అయ్యాక ఇక్కడ ఎంత తక్కువ వేసుకున్నా మీకు గజం 10,000 అంటే దొరకదండి. అంటే 4 రెట్లు అయిపోతుంది ఈజీగా. ఇంకా ఎక్కువ అవ్వచ్చు, నేను ఎందుకైనా మంచిదని తక్కువ చెప్తున్నాను. గజం 20,000 అయినా ఆశ్చర్యం లేదు. ఇంపార్టెంట్ రోడ్ ఇది. నందిగామ టు గుడిమెట్ల రోడ్ అంటే ఇదే. ఇది ప్రపోజ్డ్ 100 ఫీట్ రోడ్ ఇది మాస్టర్ ప్లాన్లో. మరి ఈ రోడ్డు ఫేసింగ్లో ఉన్న ఈ వెంచర్లో గజం 2500కి మాత్రమే కొనుక్కుంటే 20,000 అవదని గ్యారంటీ ఏంటంటే ఖచ్చితంగా అవుద్ది. ఈ డెవలప్మెంట్స్ అన్నీ నేను చెప్పినవన్నీ మొదలైనవి అంటే ఎటు పరిస్థితులు అయితే తీరద్ది. కానీ 10,000 వరకు మీరు పక్కాగా అవుద్ది. 10,000 వరకు అంటే 4 రెట్లు పెరిగిద్ది. మీరు 2,77,000 పెట్టారంటే 4 రెట్లు మీ ఇన్వెస్ట్మెంట్ పెరిగిపోద్ది. కాబట్టి ఇలాంటి ఇన్వెస్ట్మెంట్ అయితే మిస్ అవ్వద్దండి. నా ఎక్స్పీరియన్స్లో ది బెస్ట్ ప్లేస్ అని చెప్తానండి నేను. అందరూ తక్కువ రేటుకి ఇస్తారు. కంపెనీ బ్యాక్గ్రౌండ్ ఇంపార్టెంట్ అండి, లీగాలిటీ ఇంపార్టెంట్. ఈ కంపెనీలో కొనుక్కుంటే మీకు ఎలాంటి డోకా ఉండదు. వెంటనే ఓనర్కి ఫోన్ చేయండి, ఇక్కడ నెంబర్ ఇచ్చాను. థ్యాంక్ యూ.